సాయి తత్వ ప్రచారకురాలు అని చెప్పినట్టున్నారు కరపత్రాల్లో. సాయి తత్వ ఆచరణీయురాలు అంటే చాలా బాగుండేది. నేను ఆ తత్వంలోనే జీవిస్తాను. నన్నుగా సమాజానికి పరిచయం చేస్తున్నది ఎవరు అంటే, నేనేమైపోయినా పర్వాలేదు కానీ సమాజం బాగుపడాలి. ఆవిడ భద్రకాళిలా ఈ సంస్థను కాపాడిద్ది. నేను ప్రజానికానికి ఒక పిలుపునిస్తున్నా. నేను ఫెమినిస్ట్ని, నేను అజ్ఞేయవాదిని, నేను సాంప్రదాయవాదిని కాను. శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా నేను ముస్లింల వేషంలో రాను, నేను క్రిస్టియన్ వేషంలో రాను, నేను హిందూగానే అవతరిస్తాను అని ధర్మ సంస్థాపనాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పిన శ్లోకంలో ఎక్కడైనా మతం కానీ కులం కానీ ఉందా? నాకు కనిపించదు, నా భర్తకు కనిపించదు. నా బిడ్డ ఆటిజంతో ఉంది. నేను 4 సార్లు యాక్సిడెంట్కి గురయ్యాను, చావు అంచులకు వెళ్ళాను. ఇన్ని చూసి ఒక క్రైస్తవురాలు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పింది, ఏలూరు నుంచి విచ్చేసినటువంటి భవానీ గారు, మొదటిగా నా భవానీ గారు వారు ఏలూరు నుంచి విచ్చేస్తున్నారు. మరి మా యొక్క ప్రియమైన సోదరి, ఎందుకంటే వారు నేను కూడా అంతర్దృష్టి ద్వారా మాత్రమే బాబాని దర్శించగలం. బాబా గారు మాకు ఇచ్చినటువంటి అదృష్టం అది. కాబట్టి ఈ బాహ్య ప్రపంచంలో ప్రతిదీ చూడాల్సినటువంటి అవసరం లేదు. మేము ఆ ఏమేంటి వీడియోలు వస్తుంటే అవన్నీ ఎప్పుడన్నా వెంటనే కానీ అవన్నీ చూడాల్సినటువంటి కష్టాలు తప్పిపోయినాయి. మరి ఆవిడ దృఢమైన సంకల్పంతో బాబా గారిని మొట్టమొదటి నుంచి వారి పాదాలను పట్టుకొని ఉన్నారు, వారి మార్గంలో దృఢంగా సాగుతూ ఉన్నారు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా,
దిగంబరా దిగంబరా నరసింహయతివర దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీ సాయినాథ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న కథ చెప్తాను. అదేమిటంటే, ఒక వ్యక్తి, ఒక తల్లి తన బిడ్డను ఎటువంటి స్వార్థం లేకుండా, విభేదం లేకుండా నిష్కల్మషంగా పెంచుతూ ఉంది. తప్పుని తప్పని చెప్తూ, ఒప్పని ఒప్పని చెప్తూ, తనపర భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా, జాతి వైవిధ్యాలు లేకుండా, వయసుతో సంబంధం లేకుండా నిజాయితీగా సమాజంలో తను ఒక ఉన్నతి స్థితిలో ఉండాలి అని ఆ బిడ్డను పెంచుతుంది. అలా పెంచి పెంచి సమాజంలోకి విడిచిపెట్టింది. తీరా చూస్తే సమాజం ఎలా ఉంది అంటే మురికి గుంటలా తయారైంది. ఎక్కడ చూసినా విద్వేషం, ఎక్కడ చూసినా అసమానత్వం, ఎక్కడ చూసినా సరే పెద్దవాళ్ళు, పూర్వీకులు, త్యాగశీలులు వీళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు, వాళ్ళను గౌరవించాల్సిన పని లేదు అనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది. అటువంటి తరుణంలో ఆ తల్లి కృంగిపోయింది. ఏమిరా అంటే, ఏమిటి నేను చెప్పింది ఏమిటి, బయటికి పంపించాను, నా బిడ్డ వింటుందేమిటి, ఇప్పుడు నేను చెప్పింది పాటిస్తాడా, బయట జరుగుతుంది తను స్వీకరించి సమాజానికి ఏమైనా కీడు జరుగుతుందా నా బిడ్డ వల్ల అని కృంగిపోతుంది. అటువంటి తరుణంలో ఒక గొంతు వినిపించింది. కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలో జరుగుతున్న పరిస్థితి అంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది, విద్వేషము విరజిల్లుతుంది, అసమానత పెరుగుతుంది అని చెప్పి ఒక గొంతు వినిపించింది. ఆ తల్లి హృదయం తేలికయ్యింది. ఓకే, ఒక్కళ్ళైనా ఉన్నారు నా భావాలను బయట విస్తరింప చేయడానికి, ప్రచారం చేయడానికి, నాకు భయం లేదు, నేను చెప్పింది తప్పు కాదు, నేను పెంచిన తీరు తప్పు కాదు అని ఆ తల్లి హృదయం చాలా తేలిక పడిందనమాట. ఆ తల్లి నేనే, ఆ బిడ్డ నా బిడ్డే. ఆ గొంతు రమణమూర్తి సార్. అప్పటి నుంచి వెతుకుతున్నాను, ఎక్కడ ఎప్పుడు కలవాలి, ఈ వ్యక్తిని ఎప్పుడు పరిచయం చేసుకోవాలి అని ఎన్నో ఛానల్స్లో చూసి ఎలా వెతకాలో, అలా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు నేను చేస్తున్నాను. చివరికి ఈ సాయినాథుని దయ వల్ల ఈ మహానుభావుని పరిచయం నాకు కలిగింది. అందుకు నేను సాయిబాబాకి కృతజ్ఞురాలిని. ఈ సాయినాథుని ద్వారానే నేను బయటకు వచ్చాను. కేవలం నేను బయటికి రాను, నాకు సొసైటీతో నేనేమి సేవా కార్యక్రమాలు చేసిన దాన్ని కాను, ఎక్కడికి తిరిగిన దాన్ని కాను, ఏమీ కాను. అసామాన్యురాలిని, అసాధారణమైన వ్యక్తిని. కేవలం నా ఇల్లు, నా బిడ్డలు, ఇదే నా ప్రపంచం. అటువంటి నన్ను బయటికి లాక్కొచ్చింది సాయినాథుడు. ఎందుకు లాక్కొచ్చాడో ఆయనకే తెలియాలి. నేనైతే ఈ మహనీయుని పరిచయం కోసం నన్ను లాక్కొచ్చాడు అని నేను భావిస్తూ ఉన్నాను. అదే 100% సత్యం అది. సో నేను మొట్టమొదట జయభారత్ ఇక్కడ ఉంది అంటే చాలా సంతోషపడుతున్నా. ఇక్కడ వైబ్రేషన్స్ కానీ, ఇక్కడ వీళ్ళని ఎవరు రక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వైబ్రేషన్స్ పూర్తిగా ప్రసరిస్తున్నాయి. ఇక్కడ ఉన్నదంతా నిరంతరం పాజిటివే, సమానత్వమే. అలాంటప్పుడు ఇక్కడ నెగిటివ్కి తావు లేదు, ఎవరు రక్షించాల్సిన అవసరం కూడా లేదు. దీనికి నేనే నా స్వీయ అనుభవం చెప్పదలుచుకున్నాను. గతసారి నేను వచ్చినప్పుడు మా రజనీ కుమార్ సారు ఒక మాట చెప్పారు, భవానీ గారు హారతిస్తారు అని చెప్పి. నేను కలత చెందుతున్నా, నాకు హారతులు రావు, నేను ఇవ్వలేను. యాక్చువల్గా నేను బాబాకి మూర్తి భక్తురాలిని కాదు, స్ఫూర్తికే, ఆయన తత్వానికే నేను భక్తురాలిని. కాబట్టి నాకు హారతులు, పూజలు ఇవేమి రావు. అలాంటిది నేను హారతి ఇవ్వడం ఏమిటి, నాకు కుదరదు కదా, నా వల్ల కాదు కదా బాబా, నన్ను ఎందుకు ఇలా ఇరికిచ్చావు అని నేను మనసులో బాధపడుతున్నా. అయితే మన సోదరుడు మల్లికా వల్లభ ఆయన రూపంలో నా దగ్గరికి వచ్చాడు బాబా. ఎలా
మీరు గంట కొడతారా హారతిస్తారా అని అడిగారు. శుభ్రంగా గంట కొడతానయ్యా, నాకు అది చేతనవును, నాకు వచ్చు, పరవశిస్తూ కొడతానని చెప్పి, మరి ఇంకా ఆ వైబ్రేషన్స్ ఎక్కడ, నా మనసులో ఉన్న మాట ఆయనకి నన్ను ఎందుకు అడగాలనిపించింది? ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టే, ఇక్కడ ఎటువంటి అసమానత లేదు కాబట్టే ప్రకృతి పలుకుతుంది. నేను ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించేదాన్ని, ప్రకృతిని ఆరాధించేదాన్ని. అందులో సర్వం వస్తుంది. సాయినాథుడు వస్తాడు, రాముడు వస్తాడు, కృష్ణుడు వస్తాడు. ఎవ్వరు మహనీయులో, ఎంతమంది మహనీయులో అంతమంది కూడా ఆ ప్రకృతికి సంబంధించిన వాళ్ళే. వేరు చేసి చూడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళే గొప్ప, ఇంకొకళ్ళు తక్కువ అనాల్సిన అవసరం అంతకంటే లేదు. అటువంటి తరుణంలో ఈ జై భారత్ అనేది నాకు చాలా హృదయానికి కనెక్ట్ అయిందనమాట. నా భావాజాలానికి నేను ఒక విషయం మీకు మనవి చేయదలుచుకున్నాను. ఏంటంటే, సాయి తత్వ ప్రచారకురాలు అని చెప్పినట్టున్నారు కరపత్రాల్లో. సాయి తత్వ ఆచరణీయురాలు అంటే చాలా బాగుండేది. నేను ఆ తత్వంలోనే జీవిస్తాను. నేను తత్వాన్ని ప్రచారం చేయదలుచుకోలేదా? నేను ఉంటే నన్ను చూసిన వాళ్ళు ఫాలో అయిపోతారు ఆటోమేటిక్గా, చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఎందుకు ఇలా ఉంది అనేది నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. అది వాళ్ళ ఇష్టం. అయితే నేను మాత్రం ఆ తత్వంలోనే జీవిస్తా. ప్రచారం ఇంతవరకు చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఆ అవకాశం, ఇది ఒక ఉన్నతమైన వేదిక. ఈ వేదిక మీద నేను చెప్పే అంత అర్హత నాకు కానీ, యోగ్యత కానీ, అంత సబ్జెక్ట్ కానీ నా దగ్గర లేదు. నాకు ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు వీటికంటే కూడా కేవలం ఆచరణ ఏమిటి, త్రికరణ శుద్ధి. మన వల్ల ఎవరు బాధపడకూడదు, మన వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడకూడదు. మనం ఏం చేసినా, మనం ఏం మాట్లాడినా, మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మన వల్ల ఉపకారమే జరగాలి తప్ప అపకారం జరగకూడదు. ఇది నా జీవన సూత్రం. అలాగే నేను జీవిస్తున్నాను తప్ప ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ నాకు తెలియవండి. ఒకవేళ నేనేమైనా తప్పులు మాట్లాడితే సరిదిద్దుకోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉంటాను. సో ఆ తరుణంలో నేను ఉండగా ఇలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకు బాబా వారి మీద ఇంత విమర్శ వస్తుంది? ఆయన ఏం చేశారు, ఏం పొరపాటు చేశారు, ఎవరినన్నా ద్వేషించమన్నారా, ఎవరినన్నా తిరస్కరించమన్నారా, కలిసి ఉండమని చెప్పారే. భారతదేశం అంటే ఒక మహాసముద్రం కదా, అటువంటి మహాసముద్రాన్ని ఒక చిన్న గ్లాస్లోనో లేకపోతే ఒక సెలయేరులాగానో మార్చేయాలని చూస్తుందే సమాజం అని చాలా బాధపడ్డాను నేను. ఎవరు చెప్తారు దీన్ని, ఎవరు ఖండించగలుగుతారు అని. ఆ ఖండించే క్రమంలో మన రమణమూర్తి సారు ముందుకు రావడం అనేది చాలా అభినందనీయం. ఇందాక మన చిన్నారులు చెప్పారు, మొట్టమొదటి నుంచి చివరి వరకు ఉన్నది ఒకే ఎత్తు అయితే, చివరి ఒక్క మాట నన్నుగా సమాజానికి పరిచయం చేస్తున్నది ఎవరు అంటే రమణమూర్తి గారు. అంటే సాయిబాబాని సాయిబాబాలాగా పరిచయం చేస్తున్నారు. ఆయన ఒక కులంలోనో, ఒక మతంలోనో, ఒక ట్రెడిషన్లోనో ఇందులోనూ ఆయన నిరికించదలుచుకోవట్లేదు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పగల సమర్థులు, ధైర్యవంతులే ఈ సమాజానికి కావాలి. కానీ దురదృష్టవశాస్తు అలాంటి వాళ్ళని సమాజం బ్రతకనివ్వదు. మనం చరిత్ర చూసుకుంటే అందరికీ అదే జరుగుతుంది. ఎవరైతే మంచిగా ఉండండి, కలిసి ఉండండి అని చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా సమాజం వెలివేయడమో, తిరస్కరించడమో, దూషించడమో, చాలా రకరకాల విధాలుగా సమాజం వారిని ఇబ్బంది పెడుతుంది. అయితే సత్యం తెలిసిన మనం మాత్రం దాన్ని ఖండించాలి. ఖండించడం అంటే ఏదో సానుభూతి చెప్పడమో లేకపోతే సంఘీభావం తెలపడమో కాదండి. ఖండించడం అంటే అలా చేసిన వాళ్ళని నిలదీయాలి. అప్పుడు వాళ్ళు ఒకళ్ళు నిలదీసామనుకోండి, రెండో వాళ్ళు పుట్టకుండా ఉంటారు. నువ్వు ఏదో సానుభూతి తెలిస్తే ఏమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు, ఏముందిలే మనం చేసేది మనం చేసాం, వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు అని టేక్ ఇట్ ఈజీగా ఉంటారు తప్ప వాళ్ళలో మార్పు రాదు. ఇది కలియుగం కదా. ఎప్పుడో చెప్పాడు ఉద్ధవ గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు, ఎంతోమంది వస్తారు, దొంగ సాధువులు వస్తారు, దొంగ గురువులు వస్తారు. సో వాళ్ళని మన విచక్షణని ఉపయోగించి తెలుసుకోవాలి. ఎవరేం చెప్తున్నా వినేసి ఎవరు ఎలా చేస్తుంటే అది ఫాలో అయిపోయాము అంటే కలియుగంలో ప్రమాదానికి కంపల్సరీ మనల్ని మనమే ప్రమాదంలో నెట్టివేసుకుంటాం. మనకు ఉన్నది విచక్షణ, చదువు సంస్కారం పెంచాలి అంతే తప్ప చదువు అరాచకత్వాన్ని పెంచకూడదు. ఇలా మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ పోతే తప్పుని సమర్థించడం అవసరం లేదు, అలా అని సంఘీభావం అవసరం లేదు. ఖచ్చితంగా ఖండించాలి. ఖండించడం అంటే గొంతెత్తాలి. మనకి భగవంతుడు ఇచ్చింది ఎందుకు? చేతులు ఇచ్చింది మంచి పనులు చేయమని, ఒకరిని కొట్టమని కాదు. నోరిచ్చింది మంచి మాటలు మాట్లాడమని. ఇవి నేను చెప్పినవి కూడా కాదు.
పెద్దలు చెప్పారు, ఆయన ఉపనిషత్తులో, వేదాలో, పురాణాలో ఎక్కడి నుంచో చెప్పే ఉన్నారు. అంతే తప్ప దూషించమని కాదు. మరి నువ్వు దూషిస్తుంటే నువ్వు సమాజాన్ని ఎలా బాగు చేస్తావు? నీకున్న కాళ్ళు, చేతులు, సర్వేంద్రియాలని నువ్వు దూషణకి, ద్వేషానికి, హింసకి ఉపయోగిస్తుంటే సమాజం బాగుపడుతుందా? ఇది దైవ లక్షణమేనా? ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే గనక ఎంత దుర్మార్గమైన ఘటన. మా మల్లికా వల్లభ గారు అంటారు, ఇటువంటి దుర్ఘటన చూస్తామని కలలో కూడా మేము అనుకోలేదన్నారు. ఆ రోజు నిజంగా ఒక మనుషుల్లా లేము, కానీ ఆయన తట్టుకున్నారు. ఎందుకు తట్టుకున్నారు? ఆయనలో ఉన్న సహనం, ఆయనలో ఉన్న ఓపిక, ఆయనలో ఉన్న శ్రద్ధ. ఆ శ్రద్ధ సబూరి సాయి భక్తులమని చెప్పుకునే వాళ్ళలో మనలో కొంచెమైనా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకు అంటే ఎవరేం చేస్తే మనకేంట్లే, మనం బాగానే ఉన్నాం కదా, ఎవరేం చెప్తే మనకేంట్లే, మనం బాగానే ఉన్నాం కదా, ఎవరెలా పోతే మనకేంట్లే, మనం బాగానే ఉన్నాం కదా, ఇది మన ధోరణి. కానీ ఆయన అలా అనుకోవట్లేదే. నేనేమైపోయినా పర్వాలేదు కానీ సమాజం బాగుపడాలి, దేశం బాగుపడాలి, నా దేశం ప్రజలు క్షేమంగా ఉండాలి అనే ఆలోచన అందరిలో ఎందుకు రావట్లేదు? మరి సాయిబాబా బోధించింది అదే కదా. నేను ఒక్కడే దేవుణ్ణి అని ఎప్పుడన్నా చెప్పాడా? నన్ను పూజించమని ఎప్పుడన్నా చెప్పాడా? రాముణ్ణి, కృష్ణుణ్ణి, అల్లాని, ఎవరి గణపతిని, శివుణ్ణి, ఎవరు ఏమి కావాలంటే అవన్నీ చేయమని చెప్పాడు కదా. మరి అవన్నీ మానేసి ఒక్క సాయిబాబానే మనం పట్టుకొని ఉంటే సమాజంలో ఎక్కడ శాంతి వస్తుంది? అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తప్పుని వెంటనే తీవ్రంగా ఎదుర్కోవాలి. ఆ శక్తి జయభారత్కు ఉంది. రమణమూర్తి సారు సహనంతో ఉన్న మా రజనీ మేడం ఉన్నారు, సోదరుని, ఆవిడ భద్రకాళిలా ఈ సంస్థను కాపాడిద్ది. ఆ నమ్మకం నాకుంది. ఎందుకని చెప్తున్నాను అంటే ఆ స్ఫూర్తిని నేను చూశాను ఆమెలో. లోక్నాథ్ గారు కానీ వీళ్ళందరూ ఎంత దీక్ష, ఎంత పట్టుదలతో ఉన్నారు అంటే ఇటువంటి సంస్థతో నాకు అనుబంధం కలిగినందుకు ఆ భగవంతుడికి, నా ప్రకృతికి నేను సర్వదా కృతజ్ఞురాలనై ఉంటాను. నేను ప్రజానికానికి ఒక పిలుపునిస్తున్నా. నాకు ఈ ఉన్నతమైన వేదిక మీద అవకాశం ఇచ్చినందుకు నా అంతరాత్మకి నేను ద్రోహం చేసుకోలేను కాబట్టి ఒక పిలుపిస్తున్నా. ఏమిటంటే సామాజికవాదులు, విప్లవకారులు, సాయి భక్తులు, లేదా చాలామంది హక్కులు, మానవ హక్కులు పోరాటం కానీ రకరకాల సంస్థలన్నీ ఏకమైతే ఈ విద్వేషాన్ని ఎదుర్కోవడం ఒక ఎంత మాత్రం అసాధ్యం కానే కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి మంచిని పెంచడానికి అందరూ కలిసికట్టుగా, దీంట్లో స్వార్థం ఉంటే కలిసి పనిచేయలేమండి. వ్యక్తిగత స్వార్థం కానివ్వండి, కుటుంబ స్వార్థం కానివ్వండి, వ్యాపారమైన స్వార్థం కానివ్వండి, ఏ స్వార్థం ఉన్నా సరే ఈ జయభారత్తో కలిసి పనిచేయలేరు. కాబట్టి అటువంటి స్వార్థాన్ని విడనాడి సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నడుము కట్టి అందరూ ఏకతాటిపైన నడవాలి అని. ఎందుకంటే అదృష్టం ఇటువంటి సంస్థ ఉంటుందని నేనైతే ఊహించలేదు. ఎందుకంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ప్రతి ఒక్కళ్ళు. కానీ ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అదే జరుగుతుంది. అటువంటి అవకాశాన్ని సమాజం అంతా స్వీకరించి సద్వినియోగం చేసుకుంటారని ఒక చిన్న మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. కలిసుంటే కలదు సుఖం, కలహిస్తే లేదు బలం, కలిసిమెలసి మనముంటే ఘన కార్యాలు చేయగలం, కలిసిమెలసి మనముంటే ఘన కార్యాలు చేయగలం. చలిచీమలు కలిసిమెలసి సర్పమునే చంపివేసి, గడ్డి పనులు కలిసిమెలసి గజరాజుని కట్టివేసి, గడ్డి పనులు కలిసిమెలసి గజరాజుని కట్టివేసే. కలిసుంటే కలదు సుఖం, కలహిస్తే లేదు బలం, కలిసిమెలసి మనముంటే ఘన కార్యాలు చేయగలం, కలిసిమెలసి మనముంటే ఘన కార్యాలు చేయగలం. జై భారత్, జై భారత్, జై భారత్. ఇకపోతే రమణమూర్తి సార్ గురించి ఒక 2 మాటలు చెప్తాను. హిందూ ద్వేషి, రాముని ద్వేషించాడు, కృష్ణుని ద్వేషించాడు అని ప్రచారం చేస్తున్నారు కదా. మనందరం విచక్షణతో ఆలోచిస్తుంటే ఆయన నిజమైన హిందూ. ఆయన ఏమి రాముని ద్వేషించేవాడు కాదు, కృష్ణుని ద్వేషించేవాడు కాదు. మనము ద్వేషించే వాళ్ళను. ఎవరైతే విమర్శిస్తున్నారో వీళ్ళు ద్వేషించే వాళ్ళు. కారణం ఏమిటంటే అంటే ఆయన స్పష్టంగా చెప్తున్నారు, నేను ఫెమినిస్ట్ని, నేను అజ్ఞేయవాదిని, నేను సాంప్రదాయవాదిని కాను
అని చెప్పి స్పష్టంగా చెప్తుంటే వీళ్ళ చెవుల్లో ఏమైనా సీసం పోసుకున్నారా? సీసం పోసుకుంటే కనుక ట్రీట్మెంట్ చేయించుకోండి. ట్రీట్మెంట్ చేయించుకొని అప్పుడు ఆర్గ్యుమెంట్ చేయండి. కారణం ఏంటి? ఫెమినిస్ట్ అంటే స్త్రీవాది. స్త్రీవాది అంటే స్త్రీకి అన్యాయం జరిగితే ఆఫ్టర్ ఆల్ నిజాన్ని చెప్పాలంటే ఆ ఘట్టాలు, ఆయన చెప్పే ఘట్టాలు, సీతమ్మని అగ్నిప్రవేశం కానీ, సీతమ్మని అడవుల్లో వదిలేసిన ఘట్టాలు కానీ భక్తులు అయిన మాకే దుఃఖం పొంగుకొస్తుంది. రాముడు ఎందుకు ఇంత పని చేశాడు అంటే మనకేంటంటే సాంప్రదాయవాదంలో ఒకటే ఉంది, కార్యకారణం లేకుండా ఏమీ జరగదు, అదంతా ముందే చెప్పుకొని వచ్చి. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి ఫెమినిస్టులు? వాళ్ళు ఏం సాంప్రదాయవాదులు కాదు కదా. అది కూడా మీకు ఆలోచన లేకుండా ఆయన యాంటీ హిందూ అని ప్రచారం చేస్తున్నావు అంటే నీ బుద్ధి ఎంత మందగించింది? నీ ద్వేషము, అసూయ, అసమానత అనే కళ్ళద్దాలను పెట్టుకొని నువ్వు లోకాన్ని చూస్తున్నావు అంటే నీకు అవి కాక ఇంకేం కనిపిస్తాయి? ఆ కళ్ళజోడు తీసేసి ప్రేమ, సమానత్వం అనే కళ్ళజోడు పెట్టుకుంటే నీకు కూడా అవి కనిపిస్తాయి. సో ఆయన కనుక నడుం బిగించి ఇంతమంది యువకులని ఈ రకంగా తయారు చేసి సమాజ నిర్మాణం కోసం భారతీయ విలువలు మళ్ళీ పునర్జీవితం అవ్వాలి అంటే ఈ జై భారత్ ఉద్యమం కొనసాగాలి. జై భారత్ వల్లే సాధ్యమవుతుంది. అంటే మాట్లాడితే తప్పు అంటే, నిలదీయడం తప్పు అంటే నేను 2 ఉదాహరణలు చెప్తాను మీకు. రామాయణం నుంచే చెప్తా, ఎక్కడి నుంచో అవసరం లేదు మనకి. అయోధ్యకాండలో రాముడిని అడవులకు పంపించినప్పుడు దశరథ మహారాజు, కౌసల్యాదేవి చాలా దుఃఖపూరితంగా రామ రామ ఆగు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్తారు. అయినా అది పట్టించుకోకుండా రాముడు సుమంత్రుణ్ణి తీసుకెళ్ళు, నువ్వు ఆపద్దు, రథాన్ని నడిపించు అని చెప్తారు. సరే, అలా నడిపించిన తర్వాత సుమంత్రుడు ప్రశ్నిస్తాడు రామచంద్రమూర్తిని, రామా నువ్వు సత్యవాదివి కదా, అది వినిపిస్తున్నా ఆపద్దు అని ఎందుకన్నావు అని చెప్తే రామచంద్రమూర్తి ఒకటే మాట చెప్తారు, నేను ఆపేనంటే అరణ్యవాసం ఆగిపోతుంది, ఆయన నన్ను వెళ్ళనివ్వడు, కానీ ఆగకుండా నేను వెళ్ళాలి, ఈ సందర్భంలో నాకు వినబడలేదు అని చెప్పడమే ధర్మం. అంటే ఏమిటి అక్కడ? అసత్యమైన సందర్భోచితంగా అది ధర్మమే అయ్యిందని రామచంద్రమూర్తే చెప్పాడు. అప్పుడేమి సుమంత్రుణ్ణి రామచంద్రమూర్తి నన్ను ప్రశ్నిస్తావా, నా అంతటి వాడిని నువ్వు క్వశ్చన్ చేసేవాడు అని ఏం కొట్టలేదే, ఎందుకు మరి? సో మనం నిజంగా భక్తియుతంగా లేదా భావయుక్తంగా రామాయణాన్ని చదివితే మనలో ద్వేషం ఉండదు, వాస్తవాన్ని అంగీకరించగలుగుతాం. ఇది ఒక ఎత్తు అయితే ఇంకొకటని చెప్తాను మీకు. అరణ్యవాసం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళంతా మళ్ళీ భరతుడు సైన్యాన్ని తీసుకొని రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసి అందరితో వెళ్తారు. మొత్తం తల్లులు, సోదరులు, మిగిలిన సోదరులు అందరు బలగంతో, మొత్తం మంత్రులు అందరితో, వశిష్ఠ మహర్షితో సహా అందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు జాబాలి అనే ఒక మంత్రి రామచంద్రమూర్తిని నిలదీస్తాడు, ఏం రామచంద్ర, పితృలోకానికి కూడా వెళ్ళిపోయాడు నీ తండ్రి, అతని మాటకి నువ్వు విలువవలసిన అవసరం ఏముంది? అతను ఏమన్నా చూస్తాడా? నువ్వు మాట తప్పితే నువ్వు రావచ్చు, నిర్మోహమాటంగా అయోధ్యగా వచ్చి నువ్వు పరిపాలించవచ్చు, ఇదేమి శాస్త్రవిరుద్ధం కాదు అని చెప్పి జాబాలి అనే మంత్రి చెప్తాడు. రాముడికి కోపం వస్తుంది. ఎందుకు? నువ్వు అసలు నిజంగా ధర్మాత్ముడివేనా? నీకు నా తండ్రి మంత్రి స్థానం ఎలా ఇచ్చాడు? నువ్వు ఇలా మాట్లాడవచ్చునా? పితృలోకంలో ఉన్న వాళ్ళ గురించి అలా అవమానించవచ్చునా అని చెప్పి రామచంద్రమూర్తి కోపం వస్తుంది. కానీ వెంటనే వశిష్ఠ మహర్షి, రామా శాంతించు, జాబాలి చెప్పిందే కరెక్ట్, నిన్ను మెప్పించి నిన్ను వెనక్కి తీసుకొచ్చే ఉద్దేశంలో మాత్రమే అది చెప్పాడు తప్ప తనేమి ధర్మాన్ని అవమానించాలని కానీ ధర్మాన్ని వ్యతిరేకించేవాడు కానీ కాదు అని వశిష్ఠ మహర్షి జాబాలిని సమర్థించాడు. అంటే ఇక్కడ సందర్భం ఏమిటి? రామచంద్రమూర్తిని అయోధ్యకి అంత మాత్రాన జాబాలి రాముడిని వ్యతిరేకించేసినట్టేనా? రాముడిని కొడతామా? జాబాలిని కొడతామా? ఎందుకు మీకు ఆలోచన రాహిత్యంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీ ఉద్దేశం అంతా ప్రజలలో చైతన్యాన్ని పోగొట్టేసి ప్రజలని నిర్వీర్యులను చేసేయడమే మీ లక్ష్యం. కాబట్టి ఆయన ఏ సందర్భంలో మాట్లాడాడు అన్నదే ప్రధానం తప్ప ఆయన హిందూ ద్వేషి అన్నది అక్కడ ప్రధానం కాదు. ఇది అందరూ గ్రహించి పెద్దలు కూడా ఆలోచించి ఇటువంటి విద్వేషాలకు తావివ్వకుండా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా నేను ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. ఇక సాయిబాబా విషయానికి వస్తే, నాకు ఇచ్చిన ఈ అవకాశంలో బాబావారి గురించి చెప్పాలి అంటే, సాయిబాబా దేవుడా కాదా? ఫస్ట్ నా పాయింట్, సాయిబాబా దేవుడా కాదా అంటే ఒకటేంటంటే, పెద్దలు
ఎందరో ఉపాసకులు, త్యాగశీలులు, ఎంతోమంది సాధువులు అందరూ దేవుడనే చెప్పారు. ఒక్కళ్ళు కూడా ఆయన దేవుడు కాదు అని చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారు? ఆయన దేవుడు కాదురా అని చెప్తున్నారు. అంటే పెద్దలను తిరస్కరించమని చెప్తున్నారు వీళ్ళు, మనకి సాధువుల్ని తిరస్కరించమని చెప్తున్నారు, త్యాగశీలులను తిరస్కరించమని చెప్తున్నారు, పండితులను తిరస్కరించమని చెప్తున్నారు. మనం ఆలోచించట్లా, ఫాలో అయిపోతున్నాం. అవును, అదిగో మా అన్న చెప్పాడు ఆయన దేవుడు కాదంట, మా శాస్త్రి గారు చెప్పారు ఆయన దేవుడు కాదంట. ఎందుకు దేవుడు కాదు, ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు అనేది ఆలోచించడం మానేసి, చెప్పిన వాళ్ళు ఏమి సామాన్యులు కాదండి. రామకృష్ణ పరమహంస సాయిబాబా గురించి సాయి అంటే సర్వానికి అతీతుడు అని చెప్పారు. సాయి అంటే సర్వానికి అతీతుడు అని చెప్పిన రామకృష్ణ పరమహంసని నిందిస్తున్నట్టు వీళ్ళు సాయిబాబాని కాదు నిందించేది. వీళ్ళు అది అర్థం చేసుకోవటం లేదు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు వీళ్ళు? వీళ్ళకి కేవలం అసూయ, ద్వేషం లేదా మతం, ఇవే కనులు మూసుకుపోయి ఉన్నాయి. వీటితోనే వీళ్ళ పొరలు కమ్మేసి ఉన్నాయి. కాబట్టి వీళ్ళని సమాజం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పిచ్చివాగుడు వాళ్ళు వాక్కుంటారు, నిజం ఇది కదా అని మనం గ్రహించాలి. వాళ్ళే వాగి 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 నోరు మూసుకుంటారు. అంతేగాని మనం బెంబేలెత్తిపోతే, సబ్జెక్ట్ లేకపోతే బెంబేలెత్తిపోతాం. ఇంకా మౌనస్వామి, కుర్తాలం పీఠాధిపతిని స్థాపించిన మౌనస్వామి, ఆయన కంటే కూడా వీళ్ళు గొప్పవాళ్ళ? ఆయన కంటే వీళ్ళ తపస్సంపన్నుల? ఆయన కంటే వీళ్ళు ఉపాసకుల? ఇప్పుడు మనకి చెప్పి నిర్దేశించే వాళ్ళు, సాయిబాబాని పూజించకూడదు అనేవాళ్ళు. ఎక్కిరాల అనంతకృష్ణమాచార్య శ్రీ వైష్ణవ ఆయన చెప్తారు, నేను నిన్ను పూజించను కదా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. అయితే ఏమి, నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు, నేను నీ వద్దకు రాకూడదా అని అడుగుతారు బాబావారు. అలా అంటే ఎక్కిరాల కృష్ణమాచార్య కంటే వీళ్ళు ఆయన ప్రాక్ పశ్చిమ సమన్వయం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన మహనీయుడు. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది ఉండంగా ఈ వీళ్ళెవరు చెప్పడానికి, వీళ్ళు చెప్తే మనం వినాలా అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అవకాశం ఉండకుండా పోతుంది. అంతే తప్ప చెప్తున్నారు కదా అని బాధపడిపోయి లేదా ఏడ్చేసి అనుభవాల కోసం వెంపర్లాడిపోయి గ్రంథాలలో వెతికేస్తే సరిపోదు. ఇదంతా కాదు, వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు కాదండి. శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా నేను ముస్లింల వేషంలో రాను, నేను క్రిస్టియన్ వేషంలో రాను, నేను హిందూగానే అవతరిస్తాను అని ధర్మ సంస్థాపనాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పిన శ్లోకంలో ఎక్కడైనా మతం కానీ కులం కానీ ఉందా? అది మనకి ప్రమాణం కాదా? ఒక్కసారి ఆలోచించవచ్చు కదా. అంటే నువ్వు ఎవరిని విమర్శిస్తున్నావు? కృష్ణుని కూడా విమర్శిస్తున్నావు. కృష్ణుడు చెప్పిన దాన్ని కూడా నువ్వు విభేదిస్తున్నావు. నువ్వు హిందువా, మేము హిందువులమా? కృష్ణుడు చెప్పింది మేము పట్టుకున్నాం. ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అన్నాడు అంటే మాకు ఏ రూపంతో వచ్చినా ధర్మం కావాలి అనేది మేము పట్టుకున్నాం. రూపంతో మాకు పని లేదు, మతంతో మాకు పని లేదు, ఆహార్యంతో మాకు పని లేదు. అలాంటిది నువ్వేం చెప్తున్నావు? ఆయన రూపాన్ని చూడు, ఆయన వేషాన్ని చూడు, ఆయన మాటను చూడు, ఆయన రంగును చూడు అని చెప్తున్నావు. మరి నువ్వా హిందువు, మేమా హిందువు అని నేను అడుగుతున్నాను. ఇది అన్నమాచార్యులు వారు చెప్తారు ఒక సంకీర్తనలో. నాకు అన్నమాచార్యులు అంటే చాలా ప్రాణం అండి. ఆ పాటల్లో విని పరవశించిపోతాను నేను. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు గనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమసికి. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమసికి. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు, పునః ఫలమునొల్లని యోగికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, తగినామృతమేది, తలపక విషమేది,
తెగిని రాహారి అయిన ధీరునికి తగినామృతమేది తలపక విషమేది. తెగిని రాహారి అయిన ధీరునికి పగవారనగా వేరి బంధులనగా వేరి పగవారనగా వేరి బంధులనగా వేరి విరట ప్రపంచమెల్ల విడిచే వివేకికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికి. ఈ పాటని పక్కన పెట్టి బాబావారిని మీరు చూస్తే ఎక్కడన్నా తేడా ఉందా ఆయన జీవించిన విధానంలో? మరి అలాంటప్పుడు ఆయన దేవుడు కాకుండా ఎందుకు పోతాడు? మనం ఎందుకు పూజించుకోకూడదు? మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు? నా ప్రశ్న ఇది. నేను ఇలానే ఆలోచిస్తాను. నాకు శాస్త్ర ప్రమాణం లేదా వేదాల్లో వేదాలు ఎప్పటివి? ఇది కలియుగం. కలియుగంలో కులమతాలు వేదకాలంలో కులమతాలు ఉన్నాయా? వేదకాలంలో సాంప్రదాయాలు ఉన్నాయా? మానవ జాతి అంతటిని ఉద్దేశించి వేదం ఉద్భవించింది నా అభిప్రాయం. అలాంటప్పుడు నేను ఈ మతంలో ఉంటాను, నువ్వు ఆ మతంలో ఉండు, నీ మతం వాడే నా వాడు, నా మతం వేరే మతం వాడు నా వాడు కాదు అని వచ్చినాయి అన్నీ కలియుగంలో కదా వచ్చినాయి. మరి వేదానికి కలియుగానికి లింకప్ చేసి వేదంలో ఉన్నాడని అడిగితే వేదంలో లేనివి చాలామంది గురువులు, సాధు స్వరూపులు, అవతారాలు ఎన్నో వచ్చినాయి. అలాంటప్పుడు మనం బాబావారిని విమర్శించాల్సిన అవసరం లేదు, విడిచిపెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే సామాన్యమైన బోధనలతో సామాన్యునికి సహితం, అక్షర జ్ఞానం లేని వాడికి సైతం అర్థమయ్యేటట్టు పరబ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరింపచేసిన వాడు బాబా పూజనీయుడే. ఇకపోతే కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఏమిటంటే సాయివే ముస్లిం అని చెప్పాడు, సాయియే ముస్లిం అని చెప్పాడు అని చెప్తున్నారు మన యూట్యూబర్స్. ఎక్కడ చెప్పాడు? 11వ అధ్యాయంలో చెప్పాడు అంటున్నారు. భాషా పండితులు, చదివిన వాళ్ళు గమనిస్తే అక్కడ ఏమనుంది? సాయి నేను మహమ్మదీయుడనని అన్నాడా, నేను మహమ్మదీయుడను అన్నాడా? ప్రశ్న. నాకు తెలీదు, ఎందుకంటే నేను విన్నాను, నేను చదవలేదు. నేను విన్నది ఏంటి అంటే సాయి మహమ్మదీయుడనని తాను బ్రాహ్మణుడునని అన్నాడు. అంటే ఏంటి? స్పష్టంగా నేను ముస్లింనని చెప్పినట్టు కాదు కదా. నాకైతే భాషా జ్ఞానం లేదు, కానీ వీళ్ళు దాన్ని ఎందుకు అలా వక్రీకరిస్తున్నారు? ప్రజలలో ఆలోచింపచేసే ఆ లక్షణాన్ని క్షీణింపజేయడం కోసం. మనము దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ వాగుడు వాక్కుంటారు అని మన పని మనం చేసుకుంటూ పోతే వాళ్ళే సైలెంట్ అవుతారు. ఇక రెండో అంశం, బడే బాబాకే ఎందుకు 100 రూపాయలు ఇస్తాడు, బడే బాబానే ఎందుకు చేరదీస్తాడు అని ఒక విమర్శ వచ్చింది. బడే బాబా గురించి ఆయన ఏం కర్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకించలేదు బాబావారు, పునర్జన్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకించలేదు. అలాంటప్పుడు శ్రీపాద వల్లభ స్వామి చరిత్రలో బడే బాబా గురించి ఉంది. హిందువులయ్యుండి అనాచారవంతులై జీవించిన 2 భక్తులని శ్రీపాద వల్లభ స్వామి శపిస్తారు. బడే బాబాగా, అబ్దుల్ బాబాగా నువ్వు వస్తావు, వచ్చినప్పుడు నా అవతారం సాయి అవతారంలో నువ్వు అక్కడ ఉద్ధరించబడతావు అని చెప్తారు. ఆ వాక్యానుసారం ఆ వాగ్దానాన్ని అనుసరించి సాయిబాబా అతన్ని చేరదీశాడే తప్ప వేరే ఏమీ లేదు. అలా చూసుకుంటే ఆయనే ఏదో భక్తుడిని తీసుకొచ్చి మతం మార్చాను అంటే మతం మార్చుకున్న వాడిని కాదు కదా కొట్టాలి, మతం మార్చమని చెప్పిన వాడిని కదా కొట్టాలి అంటారు. వినేవాడు ఉంటే చెప్పేవాళ్ళు ఎంతమంది అన్నా పుట్టుకొస్తారు. ఇప్పుడు పుట్టుకొచ్చారు కదా, అలాగా వినే వాళ్ళకి బుద్ధి ఉండాలి. నా లైఫ్లో జరిగిన రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను దీనికి. నాకు కనిపించదు, నా భర్తకు కనిపించదు, నా బిడ్డ ఆటిజంతో ఉంది. నేను 4 సార్లు యాక్సిడెంట్కి గురయ్యాను, చావు అంచులకు వెళ్ళాను. ఇన్ని చూసి ఒక క్రైస్తవురాలు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పింది, అమ్మా నీ కష్టాలు తొలగిపోతాయంటే జీసస్ని నమ్ముకోమ్మా, ప్రార్థన చేసుకోమ్మా, శక్తివంతుడమ్మా అని. నేను ఆమెతో ఒక్కటే చెప్పా, జీససే స్వయంగా వచ్చి నిన్ను స్వస్థపరుస్తాను, నీ బిడ్డను స్వస్థపరుస్తాను అన్నా నేను మతం మారను. ఎందుకు? నాకు తెలుసు దేనివల్ల ఇవి జరుగుతుందో జరుగుతుంది. మతం మీ దగ్గర కష్టాలు ఉన్న వాళ్ళు లేరా, మీ దగ్గర గ్రుడ్డి వాళ్ళు లేరా, మీ దగ్గర ఇవి దెబ్బకి ఆమె నోరు మూసుకుంది. అదే నేను బలహీనరాలను అయినాను అనుకోండి,
కంపల్సరీ నేను లొంగిపోతాను వాళ్ళకి. కాబట్టి వినే వాళ్ళలో విచక్షణ ఉండాలని బాబా వారు చెప్పారు తప్ప మార్చేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు మనం వినలేదా, వాళ్ళు చెప్తుంటే లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? వింటున్నారు కాబట్టే కదా చెప్పేది. ఎవరు వినకపోతే వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. శ్రీపాద వల్లభ స్వామి ఏమన్నా దేవుడా, అది ఒక పుస్తకం అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేనేమంటాను అంటే, ఆ కాలంలో తాటాకులో లేదా వేదాలు ఉపనిషత్తులో ఋషి సాంప్రదాయమో ఉంది. ఈ కాలంలో పుస్తకం అమలులో ఉంది కాబట్టి ఆయన పుస్తక రూపంలో వచ్చింది. దాన్ని ఎందుకు మనం కొట్టేయాలి? అలా అనుకుంటే ఎన్నో పుస్తకాలు వచ్చినాయి కదా. అన్ని పుస్తకాలేనా? అన్ని గ్రంథాలు కావా? మనం ఎందుకు ఒక వేలోనే, ఒక లైన్లోనే, ఒక పక్షంగానే ఆలోచిస్తున్నాం? మల్టీపర్పస్ కనుక మనం ఆలోచించగలిగితే ప్రతి చోట మనకి సర్వం కల్విదం బ్రహ్మ అనేది గోచరిస్తుంది. మనం అలా ఆలోచించట్లా. మనకి నచ్చిందే, మనం మెచ్చిందే, మనకి అవసరమయ్యిందే, ఈ కోణంలోనే మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇంకపోతే జిహాదీ అంటున్నారు. ఈ జిహాదీ ఏంటంటే నేనేమంటాను అంటే, ఇది యూట్యూబ్ జిహాదీ. ఈ జిహాదీలో మీరు పడ్డారు అంటే మన జీవితాన్ని కోల్పోతాం. ఖచ్చితంగా యూట్యూబ్ జిహాదీలో మనం పడకూడదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉండి 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 మతం మారిపోతారండి, సాయి మతం వచ్చేస్తుంది, మొత్తం అందరినీ ముస్లింలుగా మార్చేస్తారు అని మనల్ని భయపెడుతున్నారు. అలా చెప్పేవాళ్ళందరూ కూడా క్రిస్టియన్సు లేదా కన్వర్టెడ్ హిందూసే. మరి అంటే వీళ్ళు కూడా అదే కోణంలో కొన్నాళ్ళు హిందువులుగా ప్రచారం చేసి కొన్నాళ్ళు అవేర్నెస్ చేస్తున్నామని చెప్పి మొత్తం అందరినీ క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయదలుచుకున్నారా? మేము కూడా అలాగే అనుకోవాలా అప్పుడు మరి? కాబట్టి ఎవరైనా సరే చెప్పడం ఈజీయేనండి, ఆచరించడం చాలా కష్టం. ఆచరించిన వాళ్ళ మాటలే మనం వినాలి, వాళ్ళనే మనం అనుసరించాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలయా అన్నారు వేమన. అది మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరో చెప్తున్నారు అంటే మనం వినేసాము అంటే సమాజం నాశనం అయిపోతుంది, దేశ భవిష్యత్తు చాలా. నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. విద్యా వ్యవస్థ కలుషితమైపోయింది, ఆహారం కలుషితమైపోయింది, వైద్య వ్యవస్థ కలుషితమైపోయింది. ఇవన్నీ కలుషితమైపోయినా భగవంతుడా నువ్వు ఉన్నావు, మమ్మల్ని రక్షించు అని ఒక నమస్కారం పెట్టుకుంటే ఈ రోజున ఆ భగవంతుడే కలుషితమైపోయాడు ఈ యూట్యూబర్స్ వల్ల. సో మనం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయడం ఎంతైనా అవసరం. ప్రస్తుతం ఉన్న సమాజ నిర్మాణం భావి భారతులపైన ఉంది అన్నప్పుడు ఆ భావితవ్యాన్ని మనం ఏ రకంగా తీర్చిదిద్దుతున్నాం? విద్వేషంతో ద్వేషంతో కాదు కదా. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించండి, జాగ్రత్తగా మనం అనుకున్నవి, మనం వింటున్నవి విశ్లేషించుకోండి. మనం చేస్తున్నవి స్వీయ విమర్శ, ఎప్పుడు అవేర్నెస్ మనకు ఉండాలి, అవతల వాళ్ళకు కాదు. చిన్న జిహాదీల కోసం కలియుగ కాలమండోయ్ మీరిది గమనించి చూడరండోయ్, కలియుగ కాలమండోయ్ మీరిది గమనించి చూడరండోయ్, మట్టి కుండతో నీళ్లు మోయడం ఆ కాలమయ్యింది, మట్టి కుండతో నీళ్లు మోయడం ఆ కాలమయ్యింది, ఇప్పుడు ఫిల్టర్ వాటర్ కొనుక్కోవడం పేషన్ వచ్చింది, ఇప్పుడు ఫిల్టర్ వాటర్ కొనుక్కోవడం పేషన్ వచ్చింది. కలియుగ కాలమండోయ్ మీరిది గమనించి చూడరండోయ్, కలియుగ కాలమండోయ్ మీరిది గమనించి చూడరండోయ్, నేత చీరలు పట్టు చీరలు ఆ కాలమయ్యింది, నేత చీరలు పట్టు చీరలు ఆ కాలమయ్యింది, ఇప్పుడు ఖద్దర్ సిల్క్ మైసూర్ సిల్క్ పేషన్ వచ్చింది, ఇప్పుడు ఖద్దర్ సిల్క్ మైసూర్ సిల్క్ పేషన్ వచ్చింది. కలియుగ కాలమండోయ్ మీరిది గమనించి చూడరండోయ్, పసుపు రాసుకొని పారాణి రాసుకొని ఆ కాలమయ్యింది, పసుపు రాసుకొని పారాణి రాసుకొని ఆ కాలమయ్యింది, ఇప్పుడు ఎత్తు జోళ్లతో టిక్కు టక్కుమని పేషన్ వచ్చింది, ఇప్పుడు ఎత్తు జోళ్లతో టిక్కు టక్కుమని పేషన్ వచ్చింది. కలియుగ కాలమండోయ్ మీరిది గమనించి చూడరండోయ్, కలియుగ కాలమండోయ్ మీరిది గమనించి చూడరండోయ్,
మానవ సేవే దైవ సేవగా కాలముండింది, మానవ సేవే దైవ సేవగా కాలముండింది. ఇప్పుడు మతోన్మాదమే రాజ్యమేలగా చిచ్చురేగుతోంది, ఇప్పుడు మతోన్మాదమే రాజ్యమేలగా చిచ్చురేగుతోంది. కలియుగ కాలమండోయ్ మీరిది గమనించి చూడరండోయ్, కలియుగ కాలమండోయ్ మీరిది గమనించి చూడరండోయ్, మీరిది గమనించి చూడరండోయ్, మీరిది గమనించి చూడరండోయ్. సో వేషధారణ, వస్త్రాలు లేకపోతే గడ్డాల గురించి విమర్శించే వాళ్ళు సాంప్రదాయాన్ని విమర్శిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అలా జీవించాలి అని శాస్త్రాలు బోధిస్తున్నాయి. సాధువర్తనుడై జీవించాలి మనం, అంతే తప్ప ఎగిరెగిరి పడకూడదు. ఇతర దేశస్తులు మన దేశానికి వచ్చి అన్నీ నేర్చుకుంటున్నారని విన్నాం. అలాంటిది ఇప్పుడు మనం ఏం చూస్తారు? మన దేశానికి వచ్చి అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు లేదా ఇరాన్ వాళ్ళు కొట్టుకునేది మతం కోసమే కదా. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలా అయిపోవాలా వీళ్ళ ఉద్దేశంలో అనేది నా ఆవేదన. నేను ఇంతవరకు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సాయినాథుడిని నేను ఏమీ కోరుకోలేదు. ఎందుకు అంటే అనుభవించే ఓపికని ఇవయ్యా అని మాత్రమే నేను అడిగేదాన్ని, సాయినాథుడే కాదు ఎవరైనా సరే. అటువంటిది ఈ వేదిక మీద నుంచి నమస్కరించి ఆయన అడుగుతున్నాను, దయచేసి ఈ సమసమాజ నిర్మాణంలో ఈ మత విద్వేషాలను అరికట్టి ప్రజాస్వామిక రాజ్యాన్ని కాపాడవలసిందిగా అందరి తరఫున విన్నవించుకుంటున్నాను. ఈ మహద్భాగ్యాన్ని నాకు కల్పించిన మా రజనీ కుమార్ గారు, నేను ఆయన గురించి ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎందుకంటే నేనైతే పుట్టుకతో ఇలా ఉన్నాను, కానీ ఆయన మధ్యలో ఉండిపోయింది అంటే ఎలా బ్రతకగలుగుతున్నారు, ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నారని. కానీ ఆయన పుస్తకాలు రాస్తున్నారు, అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు అంటే నిజంగా ఆయన మాటల్లో నేను వర్ణించలేను ఆయన ధైర్యాన్ని, స్ఫూర్తిని. ఆ స్ఫూర్తిని మా రమణమూర్తి సార్ నేను ఒకటే చెప్పగలుగుతా, ఇలాంటి వాళ్ళు ఉంటే నాలాంటి వాళ్ళు ఎవరెస్ట్ అన్నా ఎక్కగలుగుతారు. కాబట్టి ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు ఒక రమణమూర్తిలా తయారవ్వాలి, ఒక మానవతావాదిలా తయారవ్వాలి తప్ప స్వార్థం పూరితమైన లేదా వ్యాపారపూరితమైన కుటుంబ స్వార్థం, లాభాలు ఇవన్నీ విడిచిపెడితేనే దేశ భవిష్యత్తు మనం మంచిగా చూసుకోగలుగుతాం, నిర్మించుకోగలుగుతాం. ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే, పొరపాట్లు దొర్లి ఉంటే క్షమించమని కోరుకుంటూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై భారత్. అద్భుతమైనటువంటి ఉపన్యాసం. వారు ఒక మాట చెప్తారు, ఉపనిషత్తుల నుండి పేలిన ఫిరంగి గుండు అనే మాట వాడతారు. ఆ మాట ఇప్పుడు మా భవానీ గారిని చూస్తే ఖచ్చితంగా సరిపోయింది అనిపించింది. ఆవిడ ఉపనిషత్తులు అంటే ఏ పుస్తకాలు కాదండి, మునుల హృదయాల నుంచి ఆవిష్కరించబడిన సత్యాలు. ఈ రోజున ఒక కొత్త ఉపనిషత్తును ఆవిష్కరించింది భవానీ గారు. దాంట్లో శాస్త్రీయ దృక్పథం, తార్కిక విచక్షణ, అలాగే ఉపనిషత్ వేదాంత జ్ఞానం, వీటన్నింటినీ మేళవించి తెలియజేసినటువంటి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇదేండి అమ్మా, ఇది చాలా ఇబ్బంది. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు అందరికీ. అద్భుతం. మా భవానీ గారు మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఇటువంటి ఉపన్యాసాలు. నాకైతే రమణమూర్తి గారిని స్త్రీ కోణంలో చూసామా అనిపించింది ఉపన్యాసం ఉంటే. మరి ఇది ఎంతవరకు సమంజసం కానీ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.